కేవలం 10 నిమిషాల్లో ఇలా టమాటా రైస్ చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి, నూనె వేడయ్యాక మంచి ఫ్లేవర్ కోసం 2 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 యాలకులు, అలాగే 2 ఎండుమిర్చి వేసుకోండి. వీటితో పాటు 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి చిటపటలాడే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం వేయించండి. ఆ తర్వాత 3-4 పచ్చిమిర్చిని ఇలా నిలువుగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం రంగు మారాక అందులో 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే మీ రుచికి సరిపడా ఉప్పు సుమారు 1.5 టీ స్పూన్లు వేసుకోండి. ఉప్పు వేసాక ఉల్లిపాయలు ఇంకో 2 నిమిషాలు వేయించుకోవాలి. అలా వేస్తే ఉల్లిపాయలు ముక్కలు మెత్తబడి మన టమోటా రైస్కి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు 2 పండిన టమాటాలను ముక్కలుగా కోసి వేసుకోవాలి. దాంతో పాటే కొంచెం ఫ్రెష్గా కరివేపాకు కూడా వేసేయండి. టమోటా మెత్తబడ్డాక 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం వేసి బాగా కలుపుకోవాలి. మసాలాలన్నీ ముక్కలకు పట్టి ఇలా నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసి 1 టీ స్పూన్ గరం మసాలా ఒకసారి కలిపేయండి. ఆయిల్ సపరేట్ అయిపోయి గ్రేవీ అంతా రెడీ అయింది కదా. ఇప్పుడు ఇందులో మనం వండి పెట్టుకున్న అన్నాన్ని వేసి మసాలా అంతా పట్టేలా బాగా కలుపుకోవాలి. అంతేనండి, వేడి టమోటా రైస్ రెడీ. చూశారు కదండి ఎంత సింపుల్గా అయిపోయిందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.